ఒకే కాలం, ఒకే ప్రాంతం, ఇద్దరు యువరాజులు, ఇద్దరూ తమ రాజ్యాల్ని రాజభోగాల్ని వదిలేసి సత్యం కోసం వెతుక్కుంటూ బయల్దేరారు. వాళ్ల ప్రయాణాలే ఆ తరువాత రెండు గొప్ప ప్రపంచ మతాలుగా అంటే జైనం మరియు బౌద్ధంగా ఎలా మారాయో ఆ కథేంటో ఈరోజు వివరంగా చూద్దాం. ప్రముఖ చరిత్రకారుడు విల్ డ్యూరాంట్ ఆ కాలాన్ని నక్షత్రాల వర్షం అని పిలిచారు. ఎందుకంటే ఆకాశంలో నక్షత్రాలు కురిసినట్టు ఆ సమయంలో భారతదేశపు ఆలోచనా ప్రపంచంలో ఒకరిద్దరు కాదు, ఎందరో గొప్ప గొప్ప ఆలోచనాపరులు పుట్టుకొచ్చారన్నమాట. అది నిజంగా ఒక మేధోపరమైన ఆధ్యాత్మిక విప్లవయుగం. అంటే ఆలోచించండి, అప్పటి ప్రజల్లో ఆధ్యాత్మికత కోసం, కొత్త మార్గాల కోసం ఎంత తపన ఉండేదో. కేవలం గంగా మైదాన ప్రాంతంలోనే దాదాపు 62 కొత్త మతవర్గాలు పుట్టుకొచ్చాయి. ఇది అప్పటి సమాజం ఎంత తీవ్రమైన అన్వేషణలో ఉందో చెప్పడానికి ఒక నిదర్శనం. సరే, ఇంత పెద్ద మార్పు రావటానికి అసలు కారణమేంటి? ముందుగా ఆ రోజుల్లో సమాజంలో ఎలాంటి అశాంతి ఉండేదో అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఆ అశాంతే ఈ కొత్త ఆలోచనలకు పునాది వేసింది. అంటే అప్పటి సమాజంలో బ్రాహ్మణులదే మాట, వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ల పూజలు కర్మకాండలు చాలా క్లిష్టంగా, ఖరీదైనవిగా ఉండేవి. ఇది సామాన్యులకు అస్సలు అర్థమయ్యేది కాదు. ముఖ్యంగా పాలకవర్గమైన క్షత్రియులు అధికారమంతా మీ చేతుల్లోనేనా అని ఈ వ్యవస్థను ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంతేకాదు, అప్పటికే ఉన్న వైదిక మతంలో కొన్ని సమస్యలున్నాయి. యజ్ఞాలు, యాగాలు చాలా ఖరీదైన వ్యవహారం, పైగా విపరీతంగా జంతుబలులు. ఇవి ఆర్థికంగా నష్టం, నైతికంగా చూస్తే ఒక రకమైన హింస. దీంతో జనాలకి ఈ కర్మకాండల కంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకునే, మనకు ముక్తినిచ్చే మార్గమేదైనా ఉంటే బాగుండు అనిపించడం మొదలైంది. ఇదే సమయంలో ఆర్థికంగా కూడా దేశంలో పెద్ద మార్పులొస్తున్నాయి. ఇనుప నాగలి రావటంతో వ్యవసాయం పెరిగింది. మరి వ్యవసాయానికి పశువులు చాలా ముఖ్యం కదా, కాని యజ్ఞాల్లో అవే పశువుల్ని బలిస్తున్నారు. చూశారా ఎంత వైరుధ్యమో? మరోవైపు వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించిన వైశ్యులున్నారు. వాళ్ల దగ్గర డబ్బుంది కాని సమాజంలో గౌరవం లేదు. అందుకే అహింసను ప్రోత్సహించే, తమ వ్యాపారానికి అనుకూలంగా ఉండే కొత్త సిద్ధాంతాల వైపు వాళ్లు ఆకర్షితులయ్యారు. సరిగ్గా ఇలాంటి అశాంతి అన్వేషణల మధ్యనుంచే ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉద్భవించారు. వాళ్లే మన కథలో హీరోలు. ఇక్కడ చూడండి, ఎంత ఆసక్తికరమైన విషయమో. వర్ధమాన మహావీరుడు, సిద్ధార్థ గౌతముడు ఇద్దరూ రాజుయే, క్షత్రియ యువరాజులు. ఇద్దరూ రాజభోగాలు అనుభవించారు. మరిద్దరూ దాదాపు ఒకే వయసులో, అంటే ఒకరు 30, మరొకరు 29 వయసులో సత్యమేంటో తెలుసుకోవాలని అన్నీ వదిలేసి బయటకొచ్చేశారు. వాళ్ల ప్రయాణం దాదాపు ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యింది. సరే, మొదటగా మహావీరుడు చూపిన మార్గం గురించి, అంటే జైనమతం గురించి తెలుసుకుందాం. దీని అసలు సిసలైన కాన్సెప్ట్ ఏంటంటే మనల్ని మనం గెలవడం. జైనం ఈ పేరు జినా అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. జినా అంటే విజేత. అయితే ఈ గెలుపు శత్రువుల మీదో రాజ్యాల మీదో కాదు, మన ఇంద్రియాల మీద, మన కోరికల మీద మనం సాధించే విజయం. బయట ఎన్ని పూజలు చేసినా లాభం లేదని మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే నిజమైన మోక్షమార్గమని జైనం చెప్తుంది. ఈ మార్గంలో వర్ధమానుడు ఏకంగా 12.5 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తర్వాతే ఆయనకి కేవల జ్ఞానం అంటే సంపూర్ణమైన జ్ఞానం లభించింది. అప్పటినుంచే ఆయన మహావీరుడుగా అంటే గొప్ప వీరుడుగా, జ్ఞానోదయం పొందిన గురువుగా మారాడు. జైనం ప్రకారం మోక్షం లేదా ముక్తి పొందడానికి 3 సూత్రాలున్నాయి. వీటినే త్రిరత్నాలు అంటారు. అవేంటంటే సమ్యక్ విశ్వాసం అంటే సరైన నమ్మకం, సమ్యక్ జ్ఞానం అంటే సరైన అవగాహన, ఇంకా సమ్యక్ క్రియ అంటే సరైన ప్రవర్తన. ఈ 3 పునర్జన్మ చక్రాన్ని ఆపడానికి పునాది అన్నమాట. జైనులు పాటించే 5 ముఖ్యమైన ప్రమాణాలు ఇవి. అహింస అంటే ఏ ప్రాణికి హాని చేయకపోవడం, సత్యం ఎప్పుడో నిజమే మాట్లాడటం, అస్తేయం అంటే దొంగతనం చేయకపోవడం, అపరిగ్రహం అంటే అవసరానికి మించి ఆస్తులు కూడబెట్టకపోవడం, ఇంకా బ్రహ్మచర్యం. వీటన్నింటిలోనూ అహింసకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అదే జైనమతానికి మూలస్తంభం. ఓకే, ఇది మహావీరుడి మార్గం. ఇప్పుడు సిద్ధార్థ గౌతముడు చూపించిన మరో మార్గం గురించి చూద్దాం. అదే బౌద్ధమతం. దీన్ని మధ్యే మార్గమని కూడా పిలుస్తారు. ఎందుకో చూద్దాం. బుద్ధుడి కథ మనందరికీ తెలిసిందే, కాని అందులో చాలా నాటకీయత ఉంది.
ఒక ముసలివాడిని, ఒక రోగిని, ఒక శవాన్ని, ఆ తర్వాత ఒక సన్యాసిని చూశాక రాకుమారుడైన సిద్ధార్థుడి జీవితం మొత్తం మారిపోయింది. అసలీ దుఃఖానికి కారణమేంటి అని తెలుసుకోవాలని 29ఏళ్ల వయసులో రాజ్యాన్ని, భార్యాబిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. 6 ఏళ్లపాటు శరీరాన్ని కఠోరంగా హింసించుకుంటూ తపస్సు చేశాడు. కాని దానివల్ల ప్రయోజనం లేదని గ్రహించాడు. అతిగా సుఖాలు వద్దు, అలాని అతిగా కష్టపెట్టుకోవడమూ వద్దు. మధ్యే మార్గమే సరైనదని తెలుసుకుని ఒక రావిచెట్టు కింద ధ్యానంలోకి వెళ్ళాడు. సరిగ్గా 49 రోజుల తర్వాత ఆయనకు జ్ఞానోద్యం కలిగింది. అప్పుడే ఆయన బుద్ధుడు, అంటే జ్ఞానం పొందినవాడు అయ్యారు. బుద్ధుడి బోధనలన్నింటికీ సారాంశం ఈ 4 ఆర్యసత్యాలు. చాలా సింపుల్గా ఉంటాయి. 1. జీవితం దుఃఖమయం. 2. ఆ దుఃఖానికి కారణం మన కోరికలే. 3. కోరికల్ని వదిలేస్తే దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు. మరి 4ది, ఆ కోరికల్ని వదిలించుకోవడానికి ఒక మార్గముంది. అదే అష్టాంగమార్గం. సింపుల్గా చెప్పాలంటే ప్రాబ్లం, రీజన్, సొల్యూషన్ అండ్ పాత్. సరే, ఇప్పటిదాకా 2 మార్గాలు చూశాం కదా. ఇద్దరి లక్ష్యం దుఃఖాన్ని జయించడమే. మరి వాళ్ల మార్గాలు ఎక్కడ వేరయ్యాయి? ఆ తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక ప్రశ్న వస్తుంది. ఇద్దరూ యువరాజులే, ఇద్దరూ సత్యాన్వేషణే చేశారు, ఇద్దరూ పాత కర్మకాండాల్ని వద్దన్నారు. అయినా వాళ్ల సిద్ధాంతాల్లో ఎందుకు తేడాలొచ్చాయి? ఎక్కడ వాళ్ల దార్లు విడిపోయాయి? ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆత్మ గురించి చూస్తే జైనంలో ప్రతి ప్రాణిలో చివరికి రాయిలో కూడా ఆత్మ ఉంటుందని నమ్ముతారు. కాని బౌద్ధం అలా శాశ్వతంగా ఉండే ఆత్మ ఏది లేదంటుంది. ఇక దేవుడి విషయంలో జైనం సృష్టికర్త అనే కాన్సెప్ట్ని ఒప్పుకోదు. బౌద్ధం అసలు ఆ టాపిక్కే ఎత్తదు, ఉనికిని ఒప్పుకోదు, అలాని లేడని కూడా చెప్పదు. అహింస విషయంలో కూడా జైనం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. బౌద్ధం మాత్రం మధ్య మార్గాన్ని, అంటే అతిని నివారించమని చెప్తుంది. చూశారుగా, గమ్యం ఒకటైనా దారులెంత వేరుగా ఉన్నాయో. ఇంతేకాదు, కాలం గడిచే కొద్దీ జైనంలోనే 2 గ్రూపులేర్పడ్డాయి. సన్యాసులు ఎలా ఉండాలి అనే విషయంలో వచ్చిన తేడాల వల్ల దిగంబరులు, శ్వేతాంబరులు అని విడిపోయారు. దిగంబరులు వస్త్రాలు ధరించరు, శ్వేతాంబరులు తెల్లటి బట్టలు వేసుకుంటారు. అలాగే స్త్రీల మోక్షంలాంటి విషయాల్లో కూడా వీళ్ల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. సరే, చివరిగా ఈ 2 గొప్ప మతాల వారసత్వమేంటి? వాటి ప్రభావం తరతరాల మీద ఎలా పడింది అది చూద్దాం. ఈ 2 మతాల ప్రయాణం కూడా చాలా విచిత్రంగా సాగింది. జైనమతం నెమ్మదిగా, ముఖ్యంగా వ్యాపారుల ద్వారా వ్యాపించింది. రాజుల సపోర్ట్ తక్కువ. అయినా సరే పుట్టిన గడ్డమీద, అంటే ఇండియాలో ఇప్పటికీ బలంగా నిలబడింది. మరోవైపు బౌద్ధానికి అశోకుడిలాంటి చక్రవర్తుల మద్దతు దొరకటంతో ప్రపంచమంతా పాకింది. కాని విచిత్రమేంటంటే పుట్టిన గడ్డ అయిన భారతదేశంలో మాత్రం దాదాపు కనుమరుగైపోయింది. ఇదొక చారిత్రక వైరుధ్యం కదా. కాబట్టి చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. 1000 సంవత్సరాల క్రితం 2 యువరాజులు సుఖాల్నొదిలేసి ఒక సరళమైన, నైతికమైన జీవితం కోసం వెతికారు. వాళ్ళన్వేషణ ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ సంక్లిష్టమైన, గందరగోళ ప్రపంచానికి ఏమైనా నేర్పగలదా? ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా, మన భారతదేశంలో ఒకానొక టైంలో అసలు జీవితమంటే ఏంటి, ఈ ప్రపంచం ఎలా నడుస్తోంది అని ప్రజలు చాలా సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ టైంలో వచ్చిన కొత్త ఆలోచనలు, కొత్త ప్రశ్నల గురించే ఈరోజు మన చర్చ. అవును, అసలు పాయింట్ అదే. సుమారు 2500 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా ఇంతమంది గొప్ప ఆలోచనాపరులు ఎలా వచ్చారు? అసలు వాళ్లను అంతలా ఆలోచింపజేసిందేంటి? ఆ టైంలో ఏం జరిగింది? రండి, ఆ సమాధానాలు వెతుక్కుందాం. సో, ఈ మేధో విప్లవానికి వెనక ఉన్న అసలు కారణమేంటంటే, ఆ టైంలో సమాజంలో వస్తున్న విపరీతమైన మార్పులు. ఆ మార్పులెలాంటివో ఒక్కసారి చూద్దాం. సుమారుగా 2500 ఏళ్ల క్రితం అన్నమాట. అప్పుడు మన దేశంలో మహాజనపదాలు, అంటే పెద్ద పెద్ద రాజ్యాలు బలంగా తయారవుతున్నాయి. కొత్త కొత్త సిటీస్ వస్తున్నాయి, విలేజెస్లో కూడా లైఫ్ స్టైల్ మారిపోతోంది. అంటే అంతా ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. మరి ఈ మార్పులు చూసి చాలామందికి వాళ్ళ పాత నమ్మకాల మీద, పాత పద్ధతుల మీద డౌట్స్ రావడం మొదలైంది. అసలు మన జీవితానికి నిజమైన అర్థమేంటి అని వెతకడం స్టార్ట్ చేశారు. ఇలాంటి ఒక చేంజింగ్ వరల్డ్లో ఈ ప్రశ్నలకు సమాధానంగా సిద్ధార్థ గౌతముడు ఒక కొత్త దారిని చూపించాడు. అదే మధ్యమ మార్గం. సిద్ధార్థుడి కథ మనందరికీ తెలిసిందే కదా. ఆయన ఒక ప్రిన్స్. కాని ప్యాలెస్లో సుఖాలు వద్దనుకొని అసలు నిజమేంటో తెలుసుకోవాలని బయటకొచ్చేశాడు.
ఎన్నో ఏళ్లు దేశమంతా తిరిగాడు. ఫైనల్గా బీహార్లోని బోధగయలో ఒక రావి చెట్టు కింద ధ్యానంలో కూర్చుని జ్ఞానోదయం పొందాడు. ఆ క్షణం నుండి ఆయన బుద్ధుడు అయ్యాడు. అంటే జ్ఞాని అని అర్థం. జ్ఞానోదయం కలిగాక ఆయన ఏం చేశాడు? అక్కడ్నుంచి నేరుగా వారణాసి దగ్గరున్న సారనాథ్కు వెళ్ళాడు. అక్కడే తన మొట్టమొదటి బోధనను ప్రజలకు అందించాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్తూపం ఆ చారిత్రాత్మక సంఘటనకు ఒక గుర్తనమాట. బుద్ధుడడిగిన ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మన లైఫ్ ఎందుకెప్పుడూ బాధలతో అసంతృప్తితో నిండి ఉంటుంది? దానికాయన చెప్పిన సమాధానం మన కోరికలే. అంటే మనకెప్పుడూ ఏదో ఒకటి కావాలి, ఇంకేదో కావాలి అనే ఆశ. దాన్నే ఆయన తృష్ణ అన్నారు. ఈ అంతులేని కోరికల వలయం నుంచి బయటపడితే చాలు, దుఃఖమనేది ఉండదు అని ఆయన చెప్పాడు. బుద్ధుడి బోధనలు ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి కిసాగుటమి కథ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. పాపం ఆమె కొడుకు చనిపోతాడు. ఆ బాధలో ఆమె పిచ్చిదానిలా అయిపోతుంది. ఆ నిజాన్ని అస్సలు ఒప్పుకోలేదు. అప్పుడు ఆమె బుద్ధుడి దగ్గరికి వెళుతుంది. ఆయన ఆమెను చూసి, సరే, నీ బిడ్డను బ్రతికిస్తాను, కాని నువ్వు నాకు గుప్పెడు ఆవాలు తీసుకురావాలి. అయితే ఇక్కడొక కండీషనుంది అన్నాడు. ఆ కండీషనే ఈ కథలో అసలైన ట్విస్ట్. కిసాగోటమి ఆశతో ఆవాల కోసం బయల్దేరుతుంది. ఇంటింటికి తిరుగుతుంది, కాని ఆమె ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయినవాళ్లే ఉన్నారు. అప్పుడు రియలైజ్ అయింది ఆమెకు, చావు అనేది కేవలం తనకే వచ్చిన కష్టం కాదు, అది ఈ జీవితంలో ఒక భాగం, ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఒక నిజం అని. సరిగ్గా బుద్ధుడి టైంలోనే ఇంకో గొప్ప థింకరున్నారు. ఆయనే వర్ధమాన మహావీరుడు. ఆయన కూడా సత్యం కోసం వెతికాడు. కాని ఆయన చూపించిన దారి మాత్రం కాస్త భిన్నమైనది. చెప్పాలంటే చాలా కఠినమైనది. మహావీరుడి టీచింగ్స్లో కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే అహింస. అంటే ఏ జీవిని, ఎంత చిన్న ప్రాణినైనా సరే హింసించకూడదు, వాటికి ఎలాంటి హాని తలపెట్టకూడదు. మహావీరుడు ఏమన్నారంటే, ప్రతి ప్రాణి బ్రతకాలని కోరుకుంటుంది. ప్రాణమంటే అన్నింటికీ తీపే. ఈ ఒక్క మాట చాలు ఆయనకు జీవుల పట్ల ఎంత గౌరవముందో అర్థం చేసుకోడానికి. ఆయన దృష్టిలో ప్రతి ప్రాణికి బ్రతికే హక్కుంది. సింపుల్. సో ఈ రెండు దారుల్ని పక్కపక్కన పెట్టి చూస్తే గోల్ ఒకటే, సత్యాన్ని తెలుసుకోవటం. కాని మెథడ్స్ వేరు. బౌద్ధంలో కోరికలను కంట్రోల్ చేసుకోటానికి మిడిల్ పాత్ ఫాలో అవ్వాలి. అదే జైనంలో అయితే ఇల్లు, కుటుంబం అన్నీ వదిలేసి చాలా స్ట్రిక్ట్గా అహింసను పాటించాలి. అయితే ఆ టైంలో కేవలం బుద్ధుడు, మహావీరుడు మాత్రమే ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు అడగలేదు. వేరేవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లే ఉపనిషత్తుల ఋషులు. వాళ్లు కూడా లైఫ్ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారు. మరి వాళ్ల అన్వేషణేంటి చూద్దాం. ఈ ఋషులు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే, చనిపోయాక ఏమవుతుంది, మనం చేసే యజ్ఞాల వెనక ఉన్న అసలు అర్థమేంటి అని. వాళ్లొక నమ్మకానికొచ్చారు. అదేంటంటే, ఈ శరీరం పోయినా శాశ్వతంగా ఉండిపోయేదొకటుంది. దానికి వాళ్లు ఆత్మ అని పేరు పెట్టారు. అలాగే ఈ యూనివర్స్ మొత్తం నిండి ఉన్న ఒకే ఒక శక్తి ఉంది, అదే బ్రహ్మం అన్నారు. ఇక అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఆత్మ, బ్రహ్మం రెండూ వేరువేరు కాదు, రెండూ ఒకటే అని వాళ్లు గ్రహించారు. ఈ ఆత్మబ్రహ్మం కాన్సెప్ట్ కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ ఒక చిన్న కథతో దీన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఇద్దరు ఋషులు భోజనం చేస్తున్నారు. అప్పుడే ఒక యాచకుడు అక్కడికి వచ్చి, అయ్యా, ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టండి అని అడిగాడు. కాని ఆ ఋషులు అతనికి అన్నం పెట్టడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఆ యాచకుడు ఒక మాట అన్నాడు, మీరు పూజించే ఆ బ్రహ్మం అంటే విశ్వాత్మ ఈ ప్రపంచమంతా నిండి ఉంటే అది నాలో కూడా ఉంది కదా, మరి నాకు అన్నం పెట్టకపోవడమంటే మీరు ఆ విశ్వాత్మచే అన్నం పెట్టనట్టే కదా అని. ఆ ఒక్క మాటతో ఆ ఋషులకు జ్ఞానోదయమయ్యింది. తాము నమ్మే సిద్ధాంతాన్ని తామే పాటించట్లేదని అర్థం చేసుకుని వెంటనే ఆ యాచకుడితో తమ ఆహారాన్ని పంచుకున్నారు. సరే, ఇవన్నీ గొప్ప గొప్ప ఐడియాలు. కాని ఇవి కేవలం మాటలకే పరిమితం కాలేదు కదా, వీటిని ఆచరణలో పెట్టాలి కదా. దానికోసమే కొత్త కమ్యూనిటీలు ఏర్పడ్డాయి. అవే సన్యాసుల సంఘాలు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, బుద్ధుడు, మహావీరుడు ఇద్దరూ ఒకే మాట చెప్పారు. నిజమైన జ్ఞానం కావాలంటే ఇల్లు వదిలి బయటకు రావాలి అని. మరెలా వచ్చిన వాళ్లందరి కోసం సంఘం అనే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక కమ్యూనిటీ. ఇందులో చేరినవాళ్లు సింపుల్ లైఫ్ గడుపుతూ
మెడిటేషన్ చేస్తూ వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ ఉండేవారు. ఈ సంఘంలోని సన్యాసులు మొదట్లో ఊరూరు తిరుగుతూనే ఉండేవారు. కాని వర్షాకాలమొస్తే ప్రయాణాలు కష్టం కదా. అందుకే వాళ్ళు ఉండటానికి కొన్ని ఆశ్రయాలు కట్టారు. వాటినే విహారాలు అని పిలుస్తారు. మహారాష్ట్రలోని కార్లేలో ఉన్న ఈ కేవ్ మొనాస్ట్రీ అలాంటి ఒక అద్భుతమైన విహారానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ సంఘాల గురించి చెప్పాలంటే అన్నింటికన్నా గొప్ప విషయమేంటో తెలుసా? అక్కడ కులానికి, వర్గానికి అస్సలు చోటులేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వర్తకులు, చివరకు బానిసలు కూడా ఎవరైనా సరే సంఘంలో చేరవచ్చు. అందరికీ ఒకే గౌరవం. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో ఇదొక విప్లవాత్మకమైన మార్పు. మన దేశంలో పుట్టిన ఈ ఐడియాలు కేవలం మనవరకే ఆగిపోలేదు. అవి సెంట్రల్ ఏషియా, చైనా, జపాన్, ఇటు శ్రీలంక, థాయిలాండ్ ఇలా ఆసియా మొత్తం పాకాయి. కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడి కల్చర్స్ని, ఫిలాసఫీస్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. చెప్పాలంటే ప్రపంచ చరిత్ర గతినే మార్చేశాయి. చూశారు కదా, ఆ రోజుల్లో వాళ్ళు జీవితం, దుఃఖం, ఆత్మ ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతికారు. మరి ఈ రోజుల్లో మన సొసైటీని వేధిస్తున్న పెద్ద ప్రశ్నలేంటి? మనం దేనికోసం వెతుకుతున్నాం? ఒకసారి ఆలోచించండి.